ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటాను విషయం మనకు తెలుసు. అలానే ఈ సండే కూడా మనం ప్రేయర్ చేసుకుందాం. దయచేసి ప్రతిసారి నేను చెప్తున్నాను, మీకు అవైలబుల్గా ఉన్నా లేకపోయినా మీ యొక్క హృదయంలోంచి, అంతరాత్మలోంచి కూడా ప్రార్థన చేయండి. దావీదు నా హృదయ అంతరంగం నుంచి ప్రార్థన చేయుచున్నానని చెప్పాడు. ఆ యొక్క విషయాన్ని మనం పాటించగలిగితే చాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తుండగా మీ విషయాలు బట్టి కూడా మీరు చేసుకోండి. అలానే ఒకరికొకరు మనం చేద్దాం. నేను ఏ అంశాల కోసం అయితే చేస్తున్నానో మనం కూడా వాళ్ళందరి అంశాల కోసం మనం చేద్దాం. ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని దేవుడు సెలవిచ్చున్నాడు. ఇద్దరిద్దరుగా జతలుగా దేవుడు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మరి చివరిలో నా కోసం, నా పరిచర్య కోసం, నా యొక్క మందిరం కోసం, నా సేవా పరిచర్య కోసం, నా యొక్క ఆరోగ్యం కోసం, ఇంకను నా కోసం కూడా మీరందరూ కూడా ప్రేయర్ చేస్తారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా 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 మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మహాగణుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నా యేసయ్య, అగ్ని వంటి నేత్రములు కలిగినవాడా, అపరంజి వంటి పాదములు కలిగినవాడా, అతి సుందరుడా, మనోహరుడా, పద్మరాగములతో వేవేల దూతలతో నిత్యము కూడా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నాయన దేవదూతలతో ప్రతిగానములు అందుకుంటున్నా నా దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అల్పులమైన మేము, అయోగ్యులమైన మేము కూడా ప్రభా, దయచేసి 2-3 స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని సెలవిచ్చిన ప్రభా, చిన్నపిల్లల యొక్క స్తుతుల మీదను, బాలురి స్తుతుల మీదను, పెద్దవారి స్తుతుల మీద కూడా ఆసీనుడై ఉంటాడని సెలవిచ్చిన ప్రభా. దావీదు అనేక మార్లు మిమ్మల్ని స్తుతించినట్టుగా ఈ క్షణమున మేము కూడా నాయన, దేవదూతలు మిమ్మల్ని స్తుతించినట్టుగా మేము కూడా నాయన ఒక్క క్షణం, ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన దయచేసి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను సయా, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎవడునూ పరిపూర్ణమైన భక్తిపరుడు కాడన్నట్టుగా అందులో నేను కూడా ఉన్నాం ప్రభా. దయచేసి ప్రభా తన అనేకమైన మానవ యొక్క ఆలోచన తీరు వేరుగా ఉంటుంది కాబట్టి ఏసయ్య, సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రభా, ఒక చూపు, ఒక మాట, ఒక క్రియ ఉంటుంది ప్రభా తండ్రి. కాబట్టి నేను ఒకే రీతిలో మనిషి ఎవరూ కూడా బ్రతకలేరు అన్న విషయం మీకు తెలుసును ప్రభా. అందుకే ప్రభా తండ్రి, మేము నీతిమంతులమని చెప్పుకుంటాం కానీ నాయన మా నీతి నీవైతే మురుకు గుడ్డ వలె పోల్చుచున్నావు ప్రభా. దయచేసి నాయన నీ అద్భుత కార్యములు చేయమని అడుగుచున్నాను. నిజమనైనా నీవు కరెక్ట్గా తప్పులు చూస్తే ప్రభా, పాటికొత్తి భూమి రాళ్ళు మాత్రమే మిగిలిన ప్రభా. ఇక ఏ మనిషి కూడా మిగలడు ప్రభా తండ్రి. ఎన్ని ఘోర పాపాలు చేసినా కూడా ఆ మనిషికి దీర్ఘాయుషిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. అనుకోని కారణాలు బట్టి, ప్రమాదాలు బట్టి, జబ్బులు బట్టి నా తండ్రి, అలాగ మనిషికి మరణం వస్తుందేమో కానీ మేము చేసిన పాపాలు బట్టి నా తండ్రి నీవైతే ప్రభా తండ్రి శిక్షించే దేవుడు కాదు ప్రభా. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి, నీవు కనికరమ కలిగిన వాడవు తండ్రి. కరుణామూర్తి అని పేరున్నది. కనికరమ కలిగిన వాడని నీకు పేరు కలదు నా తండ్రి. మీకు వందనాలు బాబు. చూచుచున్న దేవుడా అని హాగరు పేరు పెట్టింది ప్రభా తండ్రి. నాయన అయ్యా తండ్రి, ఆమెకి వీరు ప్రత్యక్షము కాలేనప్పటికీ కూడా ఆమె నరకయాతను చూసి ఆమె స్వరము బట్టి నాయన మీతో పరిపూర్ణమైన విశ్వాసరాలిగా ఆమె కూడా తన బిడ్డను పెంచి ఉన్నది నా తండ్రి. అలాంటి విశ్వాసం కూడా నా తండ్రి అబ్రహాము గారిలాగా, ఆమెకలాగా కూడా మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుచు. తన యజమానురాలైన నా తండ్రి ఆ తల్లికి ఎంతగానో లోబడినట్టుగా మేము కూడా నాయన నీకు లోబడి ఉండే మనస్తత్వాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు దేవా. నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు నా తండ్రి ఆహారంలోకి ఎంతమంది ఉన్నారో నా తండ్రి వాళ్ళందరికీ కూడా దయచేసి నాయన కడుపు నిండుగా తండ్రి వాళ్ళు అనుకుని మంచి ఆహారాన్ని పెట్టమని వేడుకుంటున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభా తండ్రి ఓల్డేజమ్స్లో ఉన్న ప్రభా తండ్రి వృద్ధుల జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఏ వయసులో బిడ్డల యొక్క సహకారం కావాలో ప్రభా తండ్రి, ఆ వయసులోనైనా బిడ్డలకు దూరం అయిపోయి ప్రభా తండ్రి నాయన వాళ్ళ కాళ్ళు చేతులు ఆడలేని బలహీనత నాయన, వాళ్ళు తిరగబడలేని బలహీనత ప్రభా, వాళ్ళు ఎదిరించలేని బలహీనత చూసుకొని నాయన ఈ యొక్క బలవంతులు వాళ్ళ బలహీనతతో ఆడుకుంటున్నారు ప్రభా. దయచేసి నా తండ్రి నాయన వీళ్ళ మనసుకు తృప్తిని దయచేయండి, వీళ్ళ మనసుకు ఓదార్పుని దయచేయండి, వీళ్ళ మనసుకు నెమ్మదిని దయచేయండి. వాళ్ళ బిడ్డలను చూడాలి, వాళ్ళ బిడ్డలతో ఉండాలని వాళ్ళ ఆశ కోరిక తీర్చండి ప్రభా తండ్రి. ఎవరైతే కావాలని మూర్ఖత్వంగా, అహంకారంగా, అహంతో ప్రవర్తిస్తున్నారో ప్రభా, వాళ్ళకి మీరు బుద్ధి చెప్పమని అడుచు. అంతా కలిసికట్టుగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే పసిబిడ్డల ప్రభా తండ్రి, నా తండ్రి నేను ఎంతోమంది వికలాంగులేమి ఎవరేమి ప్రభా తండ్రి
వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రభుత్వనైనా. పెద్దవారని అన్నీ తెలుసును మాకే తండ్రి. తల్లిదండ్రులు కాసేపు ఇంట్లో కనబడకపోతేనైనా మా పనులు మాకు చేసుకోవడం చేత కదా. అలాంటిది పసిపిల్లలకినైనా తల్లిదండ్రులు దూరం అయిపోయి వాళ్ళ యొక్క ప్రేమకు దూరం అయిపోయి ప్రభుత్వం ఉదయం కాలం లేసిన, సాయంకాలం లేసిన, మధ్యాహ్నం లేసిన, నెలలు కానీ సంవత్సరాలు కానీ ప్రభుత్వం వాళ్ళ ఎదుగుదలలో ఏ రోజు కూడా తల్లిదండ్రుల ప్రేమ లేకుండా అల్లాడిపోతున్న బిడ్డలకి మీరే తల్లి తండ్రి దిక్కై ఉండమని అడుగుచు వాళ్ళకి కావలసిన సమస్తాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. బిడ్డ తల్లిని చేర్చుకున్నట్టుగా మీరు ఆ బిడ్డని చేర్చుకోమని అడుగుచున్న ప్రభా. వాళ్ళని ప్రభా తండ్రి తల్లిదండ్రులు వదిలేసిన ఆ వార్డెన్స్ ఎంతగా కాపాడుతున్నారు. వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా బిడ్డల మీద వాళ్ళ ప్రేమ చూపించడానికి మీరే ప్రభుత్వం వాళ్ళకి కనికరమణ ఆరోగ్య బలశక్తి నిమ్మని కోరుకుంటున్నాము నా తన్ని. అలానే హాస్పిటల్లో కానీ ఇంటికాడ కానీ ప్రభుత్వం ఎవరైతేనైనా అనారోగ్యంతో పడి ఉన్నారో దేవా, ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేని బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు ప్రభా. మనిషి యొక్క ఆధారం కూడా లేక మనిషి ప్రభా మంచిలు ఇచ్చి దిక్కు కూడా లేకుండా ఎంతోమంది అనారోగ్యంతో పేషెంట్లు ప్రభుత్వం హాస్పిటల్లో కానీ బయట కానీ ప్రతి చోట పడి ఉన్నారు ప్రభుత్వం. ఏ భాష వారైనా శరీరపు బాధ ఒకటేనైనా, ఏ దేశపు యొక్క హాస్పిటల్లో ఉన్న జనమైన ప్రతి ఒక్క మానవులు ఒకటే తండ్రి. కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగానైనా ఆ శారీరక బాధలు తీసివేసేమని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రాలు నా తండ్రి. పరిపూర్ణమైన స్వస్థత యేసు నామములో స్వస్థత వాళ్ళకి శీఘ్రముగానైనా అనుగ్రహింపజేయమని మీ ఉన్నతమైన నామమును అడిగి వేడు కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. దీవించండి బాబు, ఆశీర్వదించమని అడుగుచున్నాను. అందరికీ పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. డాక్టర్స్ని కాపాడండి, లాయర్స్ని కాపాడండి, జడ్జెస్ని కాపాడండి, పోలీస్ వారిని కాపాడండి, ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా మిలిటరీ వారిని కాపాడండి. మాకెంతగానో సెక్యూరిటీ ఇస్తున్న ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎలాంటి యుద్ధములు జరగకూడనట్లుగా వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. యువకులకి ప్రభుత్వండి తల్లిదండ్రులు వివాహాలు చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం. స్త్రీలకి మంచి పురుషుడు వచ్చేలాగా, పురుషుడికి మంచి స్త్రీ వచ్చేలాగానైనా వాళ్ళు చక్కగా కలిసి కట్టి బ్రతికే విధానాన్ని వాళ్ళకి నేర్పడు ప్రభా. ఏదో కొన్ని రోజులు ప్రభుత్వండి జీవితం అనుకుంటున్నట్లుగానైనా వాళ్ళతోటి చక్కగా చిరకాలము ప్రభుత్వం మీరు ఏర్పడుచున్న నా తండ్రినైనా ఆ బంధాన్ని ముడిపెట్టుకొని చిరకాలము ఆ బంధముతోనైనా భార్య బిడ్డల కుటుంబాలతో సంతోషంగా నా తండ్రి కుటుంబ బంధంతో నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన తండ్రి ఎంతోమంది కోర్టులో సమస్యలు ఉన్నారు ప్రభా. ఆ కోర్టు సమస్యలు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా ఏ సమస్య అయినప్పటికీ కూడా నామల వెంటనే విడుదల దయచేయమని అడుగుచున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభుత్వనైనా యువకులు మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నారు ప్రభుత్వనైనా. వాళ్ళ యొక్క చెడ్డ క్రియలు వదిలేసి ప్రభు మీలో ఎదగటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను బాబు. స్తోత్రమునైనా ఎంతోమంది ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు బాబు. దయచేసినైనా తగిన ప్రభుత్వం ఉద్యోగాలు వాళ్ళకి బిడ్డలకి దయచేయమని, మంచి పోషణను దయచేయమని అడుగుచున్న ప్రభు. నిరాశతోటి ప్రభుత్వాన్ని నిస్పృహలతో బ్రతుకుతున్న బిడ్డలకనైనా గుండె నిండా ధైర్యముని ఓదార్పునిమని అడుగుచున్నాను ప్రభు. చాలామంది నా తండ్రి నాయన పేదరికంలో బతుకుతున్నారు నాయన. పేదరికం రాకుండా నేను పోషించదని అన్నట్టుగా నాయన ఇజ్రాయేలీ జనాంగాన్ని లక్షలు పెంచినట్టుగానైనా పేదరికం రాకుండా అనేక మందిని మీరు పెంచి పోషింపజేయమని మీ ఉన్నతమైన నామమును వేడుకుంటున్నాము నా తండ్రి. స్తోత్రాలు ప్రభా. జైల్లో ఉన్న వాళ్ళు ఏ శిక్ష అయినప్పటికీ కూడా ఇస్తున్నాములు విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాను. వాళ్ళకు ఓదార్పును దాయిస్తాను. వాళ్ళ భార్య బిడ్డలతోనైనా అందరూ కూడా సంతోషంగా ఎక్కడైనా కూడా నైనా మన వాళ్ళకి విడుదల తెచ్చి సంతోషంగా ఉండేలా చేయండి ప్రభాతని. అంతేకాదు నా ప్రియా పరలోకపు తండ్రి, ఇక్కడి నుంచి ప్రభా ఇతర దేశాలు వెళ్ళి ప్రభాతనైనా అనేకమైన శోధనలు ఇరుకులు ఇబ్బందులు పడుతూ ప్రభాతండ్రి నైనా ఆ పని చేయలేక అక్కడ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో బాబు. దయచేసి నేను వచ్చేయాలనుకున్న వాళ్ళకి త్వరగా విడుదల దయచేసి వచ్చేసి భాగ్యం దయచేయమని అడుగుచున్నంతని. ఎవరికి ఎలాంటి కష్టకాలము వాళ్ళకి కలగకూడనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది రుణాలతో ఉన్నారు ప్రభా. దయచేసి వాళ్ళకి త్వరగానైనా ఆ రుణములన్నీ కూడా నామలో తీరిపోవడానికి సహాయం దయచేయండి. ఆగిపోయిన గృహములు నామలో నా తండ్రి కట్టబడి సహాయం దయచేయనైనా. ఆగిపోయిన లోన్లు నామలో వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభాతని. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నామల స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. కోర్టు సమస్యలో ఉన్న వాళ్ళకి నామలో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా త్వరగా రప్పించమని వాళ్ళకి త్వరగా నామలో రిలీజ్ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా నామలో రిలీజ్ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆయన ప్రతి ఒక్క బిడ్డలకి కూడా మంచి ఉద్యోగాలను నామలో సమకూర్చబడును గాక నా తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఎవరికి ఏ కష్టకాలములను తీసివేసి ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, స్వస్థతను దయచేతండి. దైవ సేవకులను కాపాడండి. వాళ్ళ మందిరాలకు వెళ్తున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన సమస్తమును కూడా నైనా మీరు అనుగ్రహింపజేసి మీ ఉన్నతమైన నామంలో ప్రభుత్వనైనా సహాయం చేయమని కోరుకుంటూ సమస్తం మీ చేతులకు అందించుకుంటున్నాను నాయన. మీకు అసాధ్యమంటే ఏది కూడా లేదు బాబు. మీకు సమస్తము
సాధ్యమే. అద్భుత కార్యములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయతో చిన్న ప్రార్థననైనా మీ సన్నిధిలో దేవ పరిమళ ధూపం వలె తిరిగించి మీరేనా మా ప్రార్థనకి యేసురాజునైనా ప్రతిఫలం దయచేయమని కోరుకుంటున్నాను. అలానే ప్రవర్తన నన్ను నా సేవని నా పరిచర్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి చేతి నిండా డబ్బు, నోటి నిండా నవ్వు, ఒంటి నిండా ఆరోగ్యము, పరిపూర్ణమైన స్వస్థతతో బిడ్డలే యేసు నామములో నింపమని అడిగి వేడి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటూ సమస్త మీ చేతులకు అందించుకుంటున్నాయన. అల్పురాలైన నా ప్రార్థన, అయోగ్యురాలైన నా ప్రార్థన, మా అందరి ప్రార్థన వినందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని దయచేదని, బాధల్లో శోధల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పుని దయచేయమని కోరుకుంటూ ప్రభా తండ్రి ఎందుకు పనిచేయని పాపి ప్రార్థన విని తప్పనిసరిగానైనా నా మా ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కాక అక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.